బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోట థ్యాంక్ యూ సార్. మా కోరిక మేరకు, మా ఆహ్వానం మేరకు మన్నించి మా కోసం మీ విలువైన సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇక్కడ చూస్తూ ఉంటుంటే మహిళల ప్రోగ్రాం లాగా ఉంది, కానీ ఎవరు దేవుడి దగ్గర రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. అంతగా ధైర్యం రావాలని మీ భర్తలకి కొంచెం దేవుడిని ప్రేయర్ చేయాలి. సో మామూలుగా బ్రతకడం అంటే ఎలాగైనా బ్రతికేయచ్చు, కానీ దేవునితో ఉండాలంటే చాలా నిజాయితీ కావాలి, చాలా ధైర్యం కావాలి, చాలా కష్టమైన పని కూడా. చాలా నిజాయితీగా ఉండాలి, చాలా సమర్పణ ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర ఆగలం. నెక్స్ట్ టైం మగవాళ్ళందరూ వస్తారని కోరుకుందాం. నేను క్రిస్మస్ సందేశం ఇచ్చే అంత నాలెడ్జ్ నాకు లేదు, కానీ ఒక సభ పెట్టుకుంటున్నాము, కొంతమందితో మనం మాట్లాడచ్చు సార్ అని మా వాళ్ళంటే, నేను ఏ చిన్న అవకాశం వచ్చినా 10 మందితో మాట్లాడే అవకాశం, ఏ అవకాశం వచ్చినా సరే కొంచెం నిజంగానే ఉంటుంటే ఒకటే మనం చేయాల్సింది ఒక సాంప్రదాయం అంతే. సాంప్రదాయ క్రిస్టియన్స్గా ఉండకూడదు. దేవుడికి ఇష్టమైన క్రిస్టియన్స్గా ఉండాలంటే మంచి క్రిస్టియన్స్గా ఉండాలంటే ఆ సహోదర ప్రేమ, జనాల్లో ఒక ప్రత్యేకించబడిన మనుషులుగా ఆ ప్రేమతత్వాన్ని, ఆ నీతి నిజాయితీల్ని, ఆ యొక్క సంస్కారాన్ని మనం కలిగి ఉంటేనే దేవుని యొక్క మహిమను పొందకాకుండా మంచిగా ఉండి, అలాగా అందరు కూడా కలిసిమెలిసి ఉండి మంచిగా ఉండి దేవుని మహిమ పొందాలి. అలాగే మీరు చూస్తున్నారు, ఈరోజు మన దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, చాలా భయంకరంగా ఉన్న సమస్య ఒకటి ఉంది. దాని గురించి మీతో ఒక 5 నిమిషాలు పంచుకుంటాను. డ్రగ్స్, మన దగ్గర గంజా అంటారు. ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అని లేకుండా చేస్తుంది జీవితాలని. కొన్ని